కయ్యను అని ఒక అతను ఉన్నాడు బైబిల్లో. అతను వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి దేవునికి అర్పణ తీసుకొచ్చారు. ఒక ఆయనేమో మంచిగా ఉన్న గొర్రె పిల్లని తీసుకొచ్చాడు, ఇంకొక ఆయనేమో మిగిలిపోయినాయి లేకపోతే పనికిరానివి అలాంటి ఒక ధాన్యాన్ని తీసుకొచ్చాడు. ఈ రెండిట్లో దేవుడు బలిగా దేన్ని స్వీకరించాడు అంటే హెబేలు తెచ్చిన అర్పణ ఏదైతే ఉందో గొర్రెపిల్ల, దాన్ని దేవుడు స్వీకరించాడు, బలిగా స్వీకరించాడు. ఈ కయ్యను తెచ్చింది స్వీకరించలా. అప్పుడు అతనికి కోపం వచ్చింది. ఏం చేశాడంటే అతని తమ్ముడి మీద పడి రాయి తీసుకొని ఆయన కొట్టి చంపేశాడు. నరహత్య చేశాడా? నరహత్య ఎవరి స్వభావం అని చెప్పాను ఇక్కడ? అపవాది స్వభావం. అంటే ఇప్పుడు కయ్యను ఎవరికి చోటిచ్చాడు? అపవాదికి చోటించాడు.